వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కొండ మీద నుంచి తిరుపతి కొండ మీద నుంచి కింద దగ్గరకు వచ్చేసాము. నిన్న దర్శనం అయిందని చెప్పాం కదా, అయిపోయిన తర్వాత ఇక బ్రేక్ఫాస్ట్ చేద్దామని ఎక్కడ ఉందని సెర్చ్ చేస్తుంటే ఈ హోటల్ ఉందని చెప్పారు. రైల్వే స్టేషన్కి ఇటు వాడ్స్ వచ్చి ఒక రైట్ సైడ్న ఒక 150 మీటర్స్ వెళ్తే లెఫ్ట్ సైడ్లో ఉండిద్దండి ఇది. ఇక్కడ బ్రేక్ఫాస్ట్ అనేది బాగుంటుంది, లంచ్ బాగుంటుంది అని అంటున్నారు. కానీ చూద్దాము, వాళ్ళని అడిగేసి ఎట్లా ఉందనేది అక్కడ రిసెప్షన్లో కౌంటర్లో అడిగాను. ఉందండి, మంచిగానే ఉండేది, బాగానే ఉండేది అన్నాను. అంత వివరాలన్నీ తెలుసుకున్న తర్వాత వాళ్ళ డీటెయిల్స్ తెలుసుకుంటే ఆల్రెడీ ఎలాంటి హోటల్స్ బ్రాంచెస్ చెన్నైలో 84 దాకా ఉన్నాయంట, మళ్ళీ సౌత్ ఆఫ్రికాలో అబ్రాడ్లో ఉన్నాయంట, బయట ఉన్నాయంట. అంతా బాగానే ఉందని చెప్పారు వీళ్ళు. సరే ఏదైతే అయిందిలే అని కొంచెం బాగానే ఉన్నది కదా అని ఇక బ్రేక్ఫాస్ట్ చేద్దామని ఇక్కడికి వచ్చి వివరాలు తెలుసుకుంటా వీడియో అయితే తీశాను. మనం నైటు నిన్న తిరుపతిలో కొండ మీద అక్కడి నుంచి నిన్న దర్శనం అయిపోయిన తర్వాత ఇక మార్నింగ్ పూట మేము 7:30కి రూమ్ చెక్అవుట్ చేసేసాము. 7:30కి చెక్అవుట్ చేసిన తర్వాత ఇక అక్కడి నుంచి బస్సు ద్వారాగా కిందకి వచ్చి తిరుమల నుంచి దిగు తిరుపతికి బస్సులో వచ్చేసి అక్కడ స్టేషన్ ముందైతే వదిలిపెట్టేశారు బస్సు. ఇక అక్కడ వచ్చేటప్పుడు దారిలో కొన్ని వీడియోలు తీసుకుంటా అవన్నీ మీకు ఇంతకుముందు వీడియోలో నేను అప్లోడ్ చేశాను. ఇక ఫైనల్గా వచ్చేసి బ్రేక్ఫాస్ట్ అనేది చేసుకుని మళ్ళీ అలివేల మంగాపురం అనేది వెళ్ళాలి. ఇక్కడి నుంచి తిరుసునూరు అనేది ఆ ఊరు వెళ్ళాలి. అది ఈ లోపే ముందే మనం బ్రేక్ఫాస్ట్ చేసుకుంటే ఒక పని అయిపోయింది కదా అని ఇక్కడ అడిగేసేసి ఇక టేబుల్ అయితే నేను చూసాము. ఇక అక్కడ టేబుల్ దగ్గర కూర్చున్నాము. ఎందుకంటే వాళ్ళని వీడియో పూర్తిగా తీద్దాం అనుకున్నా కానీ అక్కడ కొంచెం ఇబ్బంది ఎందుకులేని మళ్ళీ వేరే వాళ్ళకని నేను లైట్గానే కొంచెమే కవర్ చేశాను. అక్కడ వాళ్ళైతే తీసుకోండి అని చెప్పారు కానీ అడిగాను, వీడియో తీసుకుంటానంటే తీసుకోండి అన్నారు. మళ్ళీ ఎందుకులే డిస్టర్బ్, వేరే వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు ఎందువల్ల టిఫిన్ బ్రేక్ఫాస్ట్లు చేస్తున్నారు కదా అని మన వరకే కవర్ చేశాను. ఇది కొంచెం దూరంగానే వస్తే హోటల్స్ అనేది బాగానే ఉండదు. తిరుపతి కాబట్టి పైనకి దీన్ని కంపేర్ చేసుకుంటే ఇక నార్మల్గానే ఉందంతా టౌన్లో. మేమైతే దోశ ఇడ్లీ కానీ దోశని ఆర్డర్ ఇచ్చాము, ఇంకొస్తున్నాయి. బ్రేక్ఫాస్ట్ అయితే మా అమ్మ అయితే తింటుంది, బాగానే ఉందని చెబుతున్నారు. ఇంకా మాకు రాలేదు ఇంకా. మరి ఈ రోజున ఎలాగ జరిగిద్దో, ఈ రోజున ఎట్లా గడిచిద్దో చూద్దాము. కొండ మీద నుంచి వచ్చేటప్పుడు కానీ నాకైతే మొత్తం అది కొంచెం అప్సెట్ అయిపోయింది. స్టమక్ మొత్తం కొంచెం ఒళ్ళు తిప్పినట్టుగా అయిపోయి కొంచెం ఒక ½ అవర్ వరకు అయితే నాకు 1 అవర్ వరకు అయితే నాకు అంతా కన్ఫ్యూజ్ అయిపోయాను. మొత్తం అంతా కొండ దిగేటప్పుడు ఒక వెనకాల సీట్లో కూర్చుని మొన్న నైట్ కొంచెం ఆ వాటర్ అయ్యి తాగేతలకి కొంచెం ఎలర్జీ చేసినట్టుగా ఉంది, స్టమక్ ఇన్ఫెక్షన్ వెళ్ళే. దానివల్ల నాకైతే కొంచెం వామిటింగ్ ఫీలింగ్ వచ్చి నేను కొంచెం అప్సెట్గా ఉంది. సరే అని మళ్ళీ అయినా కానీ కొంచెంసేపు 1 అవర్ గ్యాప్ ఇచ్చి కొంచెం తర్వాత మళ్ళీ బ్రేక్ఫాస్ట్ చేయాలి కదా, మళ్ళీ వెళ్ళాలి కదా, లాంగ్ వెళ్ళాలి కదా, మళ్ళీ దర్శనానికి కానీ అక్కడ లైన్లో క్యూలో ఉండాలి కంటే కొంచెం మరి ఏదైనా తినాలి కదా అని లైట్గా ఇక ఇడ్లీ వరకు అయితే నేను ఆర్డర్ ఇచ్చాను. ఇడ్లీ దోశ చెప్పాము. టిఫిన్ అయితే చేస్తున్నామండి. టిఫిన్ అయితే నెంబర్ 1గా ఉంది. దోశ వచ్చి 85 రూపీస్ అంటే ఇక్కడ కొండ మీద అయితే 80 రూపీస్ తీసుకుంటున్నారు. ప్లెయిన్ దోశ వచ్చి 60 రూపీస్. అక్కడికి ఏం తేడా లేదు, సేమ్ ప్రైస్ అయితే ఒకటే ఉండేది. ఇక్కడ 10 రూపీస్ ఎక్స్ట్రా ఉంది, కానీ బాగుంది, టేస్ట్గానే ఉంది ఇది. దోశ కానీ ఇడ్లీ అయితే 70 రూపీస్ అన్నారు ప్లేటు. టీ అయితే 38 రూపీస్ అంట. సరే ఏదైతే ఏమన్నా కానీ టేస్ట్ ఉండాలి కదండి, టేస్ట్ ఉంటే బాగానే ఉందని చెప్పి చూశాను, బాగానే ఉంది టేస్టు. ఇక బ్రేక్ఫాస్ట్ అయితే మాదైతే కంప్లీట్ అయిందండి. బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంది అనేది ఆలోచిస్తున్నాము. ఇక ఒక తర్వాత అయితే ఒక వీడియో అయితే తీసుకుందాము. వాళ్ళు పర్మిషన్ అడగాలి కానీ మళ్ళీ ఒకసారి వాళ్ళకి ఎందుకు డిస్టర్బ్ అయిద్దని మళ్ళీ బ్యాక్ సైడ్ వాళ్ళందరూ బ్రేక్ఫాస్ట్ చేస్తున్నారు కాబట్టి మనకు ఎందుకులే వాళ్ళది ఎందుకు అని ఉన్న వరకే నేను కవర్ చేసుకునేటట్టుగా ప్లాన్ చేశాను. ఇది వచ్చి శ్రీ లక్ష్మీనారాయణ టిఫిన్ అనమాట. ఇది మన రోడ్డు ఎంటనే ఉంటుంది. స్టేషన్ ముందుకు వచ్చిన తర్వాత బయటకు వస్తుంటే రైట్ సైడ్లో ఉండిద్ది. రైట్ సైడ్కి మనం రావాలి, బయటికి రైట్ సైడ్లో వస్తుంటే మళ్ళీ లెఫ్ట్ సైడ్లో ఉండిద్ది అనమాట ఈ రోడ్కి. ఇది శ్రీ లక్ష్మీనారాయణ భవన్ అనమాట. ఇక్కడే రూమ్స్ కూడా ఉన్నాయంట అండి. వీళ్ళ రూమ్స్ ఉన్నాయంట, సర్వ్ కూడా టిఫిన్ కూడా అన్నీ పక్క బిల్డింగ్ ఏనంట వీళ్ళది.
అన్నీ ఉన్నాయంట. కనుక్కుంటే పైన తిరుపతి మీదకి వెళ్ళే కంటే ఇక్కడ ఏదైనా ఉంటే బెస్ట్ అనిపిస్తుంది. ఇక్కడ ఫ్రెష్ అవి వెళ్ళిపోవచ్చు. ఇక మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక మేమైతే ఆటో మాట్లాడుకున్నామండి ఈ తిరుచునావూరు అనేది. ఇక అక్కడి నుంచి ఆటోలో మేము బయలుదేరి వెళ్ళిపోయాము. వెళ్ళేసిన తర్వాత టెంపుల్ దగ్గరకు వచ్చామండి. ఇదేనండి టెంపుల్. ఇక్కడ కోనేరు రైట్ సైడ్లో ఉంది. ఇక్కడ టెంపుల్ అమ్మవారి టెంపుల్ అండి. ఇది పద్మావతి అమ్మవారి టెంపుల్ అంటారు. శ్రీ అలివేలు మంగాపురం అంట. ఇంతకుముందు వచ్చాం కానీ చాలా రోజులు అయింది నాకు వచ్చి. ఇక్కడ మళ్ళీ అంతా కొత్తగానే ఉంది. అక్కడ ఇక మరి ఏంది ప్రాసెస్ ఎట్లా ఉంది అనేది కొంచెంసేపు దర్శనం ఏందని అన్ని డీటెయిల్స్ అడిగాను. ఫ్రీ దర్శనంగా ఉంది, 50 రూపీస్ దర్శనం ఉంది, 200 రూపీస్ దర్శనం ఉందంటే మేమైతే 50 రూపీస్ దర్శనానికి అయితే టికెట్స్ తీసుకుందాంలే అనుకున్నాము. మొబైల్ ఫోన్లు కానీ అవన్నీ ఎలవలేదండి. ఎక్కడ పడ్డా కానీ అవన్నీ ఎలవలేదు. మళ్ళీ కౌంటర్ దగ్గర అక్కడే కౌంటర్ ఉండిద్ది. అక్కడ కౌంటర్ దగ్గర పెట్టేసేసి ఈ కోనేరు చూస్తున్నారు కదా, ఇది కోనేరు. ఇది పద్మావతి అమ్మవారి టెంపుల్ అండి. ఇది తిరుచునావూరు శ్రీ అలివేలు మంగాపురంలో ఇప్పుడు ప్రజెంట్ మనం ఉన్నాము. ఇక్కడ వీళ్ళందరూ పబ్లిక్ ఏంటంటే చూద్దామండి. ఫోన్లు అవి పెడుతున్నారు అట్టుకుంటే. ఇక్కడ ఫోన్లు పెడుతున్నారు. కొంతమంది చెప్పులు పెట్టుకుంటున్నారో. మేమైతే ఏదైతే తీసానో దర్శనంకి వెళ్ళే వాళ్ళు అయితే ఆ లైన్ ఇదంతా దర్శనం అనమాట. ఇది ఫ్రీ దర్శనంకి వెళ్తున్నారు వీళ్ళందరూ. చాలా లాంగ్ ఉంది. అక్కడి నుంచి బయట గేట్ నెంబర్ 4 అని 2 అని ఉంది. కొంచెం చూసుకుంటే ఏం లేదు, ఆల్రెడీ ఉన్నారు కాబట్టి మేమైతే ఇక దూరంగా వెళ్దాములని ఇంకో 50 రూపీస్ దర్శనం తీసుకుందామని అనుకున్నాము. ఈలోపు ఆ ఫోన్స్ కానీ చెప్పులు కానీ ఎక్కడ పెట్టాలనేది ఆలోచిస్తున్నాము. ఇది ఇక్కడ ఎవరైనా సరే వెంకటేశ్వర స్వామి వారిని దర్శనం చేసుకున్న తర్వాత అమ్మవారిని కూడా దర్శనం చేసుకోవటం ఆనవాయితీగా ఎప్పటి నుంచో వస్తుంది. అందుకని మేము మళ్ళీ అమ్మవారి దర్శనం కోసమని మళ్ళీ మేము ఇక అది అక్కడ అయిపోయిన తర్వాత ఇక్కడికి వచ్చామండి. వచ్చేసి ఇక్కడ పబ్లిక్ అయితే మొత్తం ఇప్పుడిప్పుడే వస్తున్నారు. భక్తులు అయితే ఆల్రెడీ వచ్చేసి ఉన్నారు. మేము వచ్చేతలకి వచ్చేసి ఉన్నారు పొద్దున్నే. ఇంకా క్రౌడ్ ఎక్కువ అయిందంట అండి. కొంచెం ఒక 1 అవర్ 2 అవర్స్ అయితే ఇంకా పబ్లిక్ ఎక్కువ వస్తారండి, భక్తులు ఎక్కువ వస్తారని అంటున్నారు అక్కడ వాళ్ళు. ఇప్పుడైతే ఒక 1.5 అవర్ 2 అవర్స్లో అయిపోయిందండి. 50 రూపీస్ అయిపోతుందని చెబుతున్నారు అక్కడ. 2 అవర్స్లో అయిపోతే పర్లేదు, బెస్ట్ అండి మేము అనుకున్నాము. ఆ బ్యాక్ సైడ్ వచ్చి ఫోన్లు అవన్నీ పెడుతున్నారండి అక్కడ పబ్లిక్. అందుకని అక్కడ రష్గా ఉంది. అక్కడ లైన్ ఉన్నారు కదా, లైన్ అవన్నీ ఫోన్లు పెట్టేవాళ్ళు. అక్కడ ఎవరైతే ఫోన్లు పెట్టేవాళ్ళు వాళ్ళు సిగ్నేచర్ అయితే కంపల్సరీ పెట్టాలి. మళ్ళీ తీసుకునేటప్పుడు కూడా సిగ్నేచర్ పెట్టాలి. స్లిప్ అయితే జాగ్రత్త పెట్టుకోవాలి. మళ్ళీ లగేజ్ బ్యాగ్ కూడా తీసుకెళ్ళడానికి లేదండి లోపలికి. ఈ కౌంటర్ దగ్గరే ఇక్కడే సామాన్లు భద్రపరచుకోవాలి మనం. ఇక నేనైతే లైన్లో నుంచున్నాను ఫోన్లు అవన్నీ తీసుకుని. చెప్పులకైతే పక్కనే ఉంది, చెప్పులు అవన్నీ పెట్టుకుంటాను. సేమ్ అన్నీ అంతే అక్కడలాగానే ఉందండి. తిరుమల దేవస్థానంలో ఎట్లా ఉంది అన్నీ. ఇక ఫోన్ కానీ ఎక్కడ కానీ ఎలక్ట్రానిక్ వస్తువులు అనేది ఏమి అలౌ చేయట్లేదు. ఏంటంటే ఇవాళ రేపు కొంచెం ఇబ్బంది పడుతున్నారండి భక్తులు. వాళ్ళు అక్కడ లోపల గుళ్ళల్లో వాళ్ళని ఫోన్ కెమెరాలు ఎక్కడ అలౌ చేయట్లేదు. నేనైతే ఒక లైన్లో నుంచున్నాను. ఇక బ్రేక్ఫాస్ట్ కూడా చేశాం కాబట్టి కొంచెం ఇబ్బంది ఏం లేదు. నిన్న తిరుమల కొండ మీద అయితే బ్రేక్ఫాస్ట్ అవి సరిగ్గా చేయలేదు కాబట్టి ఇక్కడే కొంచెం తిన్నాం. తర్వాత నాకైతే ఇప్పుడైతే ఫ్రెష్గా బాగానే ఉంది. కొంచెం ఇంతకుముందు 1 అవర్ దాకా నాకు కొంచెం కొండ మీద నుంచి దిగి వచ్చేదలకి ఒళ్ళు తిప్పినట్టుగా కొంచెం స్టమక్ అప్సెట్ అయిపోయినట్టుగా అయిపోయింది. అక్కడ ఇది వాటర్ కానీ అవి కానీ మరి ఎట్లా అయిందో ఏం తాగానో నాకు ఫస్ట్ టైము నాకు ఫీలింగ్ అనేది వచ్చింది. మనం ఎవరు డ్రైవ్ చేస్తుంటే వాళ్ళకేం రాదు. అది ఎందుకో నాకు ఫస్ట్ టైం నాకు అటు నుంచి వచ్చేటప్పుడు అయితే కొంచెం అనీజీగా అయిపోయాను నేను. సరే అంతా అయిన తర్వాత 1 అవర్ అయిన తర్వాత మళ్ళీ రికవర్ అయ్యాను, ఏం కాలేదు. టూర్ అయిన తర్వాత జాగ్రత్తగా ఉండాలండి. కొంచెం ఏ పడితే ఈ వాటర్ కానీ ఏ పడితే అవి తినకూడదు. ఎందుకంటే బయటకు వెళ్తున్నాం కాబట్టి ఇక అక్కడి నుంచి మా కెమెరా ఫోన్లోనే ఆడబెట్టాం కాబట్టి ఇక వచ్చేసిన తర్వాత అటు బ్యాక్ సైడ్గా మళ్ళీ బయటకు వచ్చేసామండి. ఇది ఎంట్రన్స్ అనమాట. ఇది అమ్మవారి గుడి టెంపుల్ అనమాట. ఇది ఇక ఫోన్లో అవన్నీ తీసుకుని ఇక్కడ వీడియో షూట్ చేద్దామని ఇక్కడికి వచ్చాను బయటికి. ఎంట్రన్స్ కానీ ఇవన్నీ ఇప్పుడు పురాతనమైన కాలాలు ఎవరి చరిత్ర అన్నది. ఇది చోళులు ఉన్నప్పుడు కట్టారంట. ఇది ఈ చరిత్ర అనేది ఉంటే మనం అది
తెలుసుకోవాలనుకుంటే బాగానే ఉంది. ఒకప్పుడు ఫేమస్ ఈ గుడి, ఇంకా ఇప్పుడు కూడా ఇంకా డెవలప్ చేశారు ఇది. ఇక్కడ అఖండ జ్యోతి అంట, ఇది వెలిగిస్తారంట. ఈరోజు వచ్చి మంగళవారం శుక్రవారం వచ్చి ఇక్కడ కళ్యాణం కూడా జరిగిద్దంట లోపల, కానీ ఫోన్ అలౌ చేయలేదు, లేకపోతే కళ్యాణం అక్కడ ఎంత జరుగుతుంది అది కూడా తీసామండి. మేము వచ్చి ఇక్కడే కొబ్బరికాయ కొట్టేసి దండం పెట్టేసుకుని ఇక అమ్మవారికి మళ్ళీ అఖండ జ్యోతుల దగ్గర ఇవన్నీ ఇక ఏదో ఫార్మాలిటీలు ఉన్నాయో ఇవన్నీ చూసేసుకుని నిదానంగా ఉన్నాము. ఇప్పుడు వరకైతే దర్శనం కానీ జర్నీ కానీ బాగా జరిగిందండి, మాకైతే ఇబ్బంది ఏం లేదు, పడలేదు. స్వామివారి దైవాలు కానీ ఏదన్నా కానీ ఎవరన్నా వెళ్ళేవాళ్ళు ఉంటే ఎర్లీ మార్నింగే వెళ్తాం. ఈ టెంపుల్ దగ్గరికి ఎర్లీ మార్నింగ్ వస్తే బెస్ట్ అండి, తర్వాత క్రౌడ్ ఎక్కువ అవుతుంది, భక్తులు అయితే ఫుల్ వస్తున్నారు. ఏంటంటే ఇక మన ఇష్టం అంటే దర్శనానికి వెళ్ళే వాళ్ళకి ఎవరి ఇష్టం వాళ్ళదే. అది వెయిట్ చేయదలుచుకుంటే 2-3 గంటలు వెయిట్ చేస్తే 50 రూపీస్కి వెళ్ళండి, లేదు 1.5 అవర్లో 1 అవర్లో అట్లా 1.5 అవర్లో కంప్లీట్ అవ్వాలంటే 200 రూపీస్ దర్శనం ఉంది. ఇది మాకు లక్ ఏంటంటే పొద్దున్నే పూట కాబట్టి కొంచెం తొందరగా మాకు ఇదైపోయింది, లేదంటే 200 రూపీస్ తీసుకోవటమే బెస్ట్ నా అడ్వైజ్ ప్రకారం. అయితే ఇక్కడ టికెట్లు అది తీసుకుంటే కొంచెం 1.5 అవర్లో అయిపోయింది. మాకు పొద్దున పూట కాబట్టి మమ్మల్ని ఏం చేశారంటే 200 రూపీస్ దాంట్లోకి కొంతమందిని పంపించేదానికి మేము సేఫ్గా 2 అవర్స్లో బయటకు వచ్చాము, లేదంటే మాకు 2.5 అవర్స్ దాకా పట్టేది దర్శనానికి. ఇక బయటకు వచ్చిన తర్వాత అమ్మవారి టెంపుల్ ఆర్చ్ కానీ ఇది కానీ అవన్నీ ఎట్లా ఉంది అనేది, ఇది ఫ్రంట్ సైడ్ అనమాట. ఇది పబ్లిక్ అయితే భక్తులు అయితే అందరూ ఉన్నారు, షాప్స్ కానీ ఎక్కడ పడ్డా క్రౌడ్ ఉంటుంది. ఈ స్వెటింగ్ అయితే వెదర్ కూడా బాగా స్వెటింగ్ ఉంది ఇక్కడ. ఈ సమ్మర్ ఇంకా పోలేదు, అలగాలనుకుంటే ఇక స్వెటింగ్తోనే బాగా ఇబ్బంది పడుతున్నారు అందరూ. కాకపోతే ఏంటంటే పరిసర ప్రాంతాలు అనేది కొంచెం నీట్గా లేవండి, ఎక్కడ పడితే అక్కడ గలీజీ చేస్తున్నారు అంతా భక్తులు కానీ ఎవరైనా కానీ. ఇక్కడ కొంచెం అటు బయట సైడ్ కానీ అటు కానీ అది ఒకటి మైనస్ ఉంది. ఇక తప్పదు కదా, నలుగురు మీద ఉండొచ్చినప్పుడు చాలామంది వస్తారు కదా మట్టి భక్తులు. అది ఎంట్రన్స్ దగ్గర మేము కూడా కొంచెం వీడియో షూట్ అయితే చేసాము, టెంపుల్ కూడా కనపడేటట్టుగా. ఇది పద్మావతి అమ్మవారి ఆలయం అనమాట. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దర్శనం చేసుకున్న తర్వాత పతికొరు వచ్చి అలివేలి మంగాపురం వచ్చి ఇక్కడ అమ్మవారిని దర్శనం చేసుకుని ఇక్కడికి వస్తారంట కంపల్సరిగా. ఇదైతే మస్ట్ అనమాట కంపల్సరీగా. ఇక మిగతా వెళ్ళేది అది వాళ్ళ ఇష్టం, అది వాళ్ళకి ఎట్లా కంఫర్టబుల్ ఉంటే వాళ్ళు అది చూసుకుంటారు. అమ్మవారిని దర్శనం చేసుకుని ఇక్కడి నుంచి ఎక్కువ శాతం వెళ్తారు అందరూ. తర్వాత నెక్స్ట్ కాళహస్తి అని పక్కన చిన్న అని ఉన్నాయంట. ఎవరి ఇష్టం వాళ్ళ కంచి అని అరుణాచలం అని ఇవన్నీ ఉంటాయి కాబట్టి వాళ్ళ ఇష్టం. ఇదండి ఇది టెంపుల్ దగ్గర పరిసరాలు చూస్తున్నారు కదా. ఇక నేను వెళ్ళి కొంచెం వాటర్ బాటిల్ అవి తీసుకుని మళ్ళీ ఇక వచ్చాను. ఇక్కడ మేమైతే పొద్దున పూట వెళ్ళాం కదా, పబ్లిక్ అయితే చాలా ఫుల్ ఉన్నారండి భక్తులైతే. ఎక్కడ పడ్డా కానీ మార్నింగ్ టైం అయినా ఏదైనా సరే. ఇదంతా ఒక 7 కిలోమీటర్స్ ఉంది దిగు తిరుపతి నుంచి. ఈ అలివేలు మంగాపురం దగ్గరే ఒక 6-7 కిలోమీటర్లు అంటే ఆటో మాట్లాడుకుంటే వచ్చేయచ్చు. 150 రూపీస్ ఇస్తే తీసుకొచ్చేస్తున్నాడు పక్కనే కాబట్టి. క్యాబ్ అయితే ఎక్కువ అడుగుతున్నాడు అంటే 400 అడిగాడు క్యాబ్కి. ఆటో కాబట్టి అడ్జస్ట్మెంట్ 5 కిలోమీటర్సే కాబట్టి మనం ఆటోనే వేసుకుని వెళ్ళిపోయామండి మేము. యాక్చువల్గా అయితే మేము కారు వేసుకొచ్చేవాళ్ళని చెప్పే కదా, కారు వేసుకొస్తే మా అమ్మాయికి ఆమెకి వామిటింగ్ సరిపడదని చెప్పేసింది, అందుకని ట్రైన్కి బుక్ చేసుకున్నాను. ఇక నలుగురితో పాటు కాబట్టి ఇక రావాలి కాబట్టి అందరం కలిసి ట్రైన్కి వచ్చాము. అయినా హాలిడేస్ కూడా నాకు తక్కువ ఉన్నాయి కాబట్టి మళ్ళీ నైట్ ఏముంది ట్రైన్లో పడుకున్నాము అంటే మార్నింగ్ దిగొచ్చు అని అన్నట్టుగా నేను కూడా కొంచెం ఇంట్రెస్ట్ చూపించలేదు కార్కి. లాస్ట్లో వచ్చేటప్పుడు బయలుదేరేటప్పుడు అయితే కారు వేసుకొద్దాం అనిపించింది. టికెట్లు చేయించారు కాబట్టి ఓకే అనుకుని ఇక కమిట్ అయ్యాను. ఇద్దరు డ్రైవ్ చేసేవాళ్ళు ఉంటే కారు తీసుకుని వెళ్తాం బెస్ట్. ఎక్కడ ఇలాంటి చిన్నవన్నీ చుట్టూతో కవర్ చేసుకోవచ్చు, మనం ఇష్టం వచ్చిన చాట ఆగవచ్చు. మనం ఎక్కడికి వెళ్ళాలంటే దగ్గర కవర్ చేసుకోవడానికి పాసిబుల్ అయింది. కొంచెం హాలిడేస్ లీవ్ ఎక్కువ ఉంటే కారు వేసుకుని మెదకుండా నిదానంగా పగలపూట అన్ని డ్రైవ్ చేసుకుంటే హ్యాపీగా రావచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఇక్కడ షాప్స్ కూడా చాలామంది పెట్టుకున్నారు, అవన్నీ కూడా నేను వీడియో షూట్ అయితే చేశాను. ఎప్పుడు 24 అవర్స్ ఇట్లాగే ఉంటాయంట అసలుకి బిజినెస్లో. కానీ బిజినెస్లో అయితే ఏది పడ్డా అసలు సాగుతుందండి. ఎక్కడ పడ్డా కొండ మీద అయితే తిరుమల కొండ మీద అయితే ఏ చిన్న షాప్ పెట్టినా కానీ ఏది డ్రింక్స్ అయితే తెగ తాగుతున్నారండి.
కూల్ డ్రింక్స్ అయితే తెగ తీసుకుంటున్నారు, సేల్ అవుతున్నాయి. వాటర్ బాటిల్ అయితే ఒక ప్లాస్టిక్ బాటిల్ అవన్నీ తీసేశారు. గ్లాస్ టైప్ అంట, గ్లాస్ టైప్ ఒక 50 రూపీస్ అంట వాటర్ బాటిల్. అది కూడా అన్ని షాపుల్లో దొరకట్లేదు, స్టాక్ అయింది అంటున్నారు. కూల్ డ్రింక్సే ఎక్కువ తాగుతున్నారు అందరూ. ఇట్లా ఉందండి జర్నీ. ఎవరన్నా వెళ్ళేవాళ్ళు ఉంటే ప్లాన్ పెట్టుకుని వెళ్తే బెస్ట్. మేమైతే కొన్ని అయితే మేము ఇంత మిగతా అయితే పెట్టుకోలేదు. ప్రోగ్రామ్ అయితే ఇక్కడ పక్కనే ఇది కంచి వెళ్దామని అన్నారు, కానీ కంచికి కారు లేకపోయేదానికి నా చేతిలో కారు తీసుకురాలేదు కాబట్టి ఈ బస్సుల్లో ఇటు వెళ్ళి నాకు కొంచెం స్టమక్ అప్సెట్ అయ్యేదానికి నేను క్యాన్సిల్ చేసేసుకున్నాను. నాకు ట్రావెల్ చేయబుద్ధి కాలేదు బస్సులేక. లేకపోతే కంచి వరకు వెళ్ళొద్దామని అనుకున్నాము. ప్లాన్ అయితే ఉంది. యాక్చువల్గా నా చేతిలో డ్రైవింగ్ ఉంటే నాకు ఎక్కడికైనా నేను వెళ్ళిపోతాను. ఇంతకుముందు కాశీ కూడా ఎట్లాగ వెళ్ళిపోయాను. కాశీ కూడా ఒక 15 years బ్యాక్ కాశీ వెళ్ళినప్పుడు అంత దూరం వెళ్ళినప్పుడు నాకేం అనిపించలేదు, కానీ నాకు కొండ మీద నుంచి దిగేతలకి ఆ వామిటింగ్ ఫీల్ వచ్చినట్టు నాకు కొంచెం ట్రావెల్ మీద ఇంట్రెస్ట్ పోయింది. నాకు ఇక కంచి లేదు, ఏమొద్దు, రెస్టే తీసుకుందాం, రూమ్లో వెళ్ళి రెస్ట్ తీసుకుందాము, కావాలంటే నేనైతే రానని తేల్చి చెప్పేశాను. నాకైతే కావట్లేదు, దీని వరకు కూడా ఆటోనే మాట్లాడండి, బస్సులు వద్దని చెప్పాను. ఎట్లాగే చిన్నటికి మనం హెల్త్ బాగానప్పుడు మనం ఏం చేస్తాం, కానీ అది తప్పదు కదా. ఇది మీకు కూడా ఎట్లా మరి ఎవరైనా వెళ్ళేవాళ్ళు ఉంటే చూడండి, ఇట్లా ప్లాన్లు అయితే పెట్టుకోండి. ఓన్ వెహికల్ ఉంటే, హాలిడేస్ ఉంటే హ్యాపీగా ఓన్ వెహికల్ వేసుకుని వెళ్తే ఇలాంటివన్నీ కవర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ప్రజెంట్ వచ్చి తిరుచునూరు అలివేలు మంగమ్మ టెంపుల్ దగ్గర ఉన్నాము. టెంపుల్ దగ్గర ముందు ఈ షాప్స్ని అయితే కవర్ చేస్తున్నాను. ఇక మరి ప్రైస్ కానీ ఏదైనా కానీ ఈ షాప్స్ దగ్గర ఎట్లా ఉన్నాయో మనకైతే తెలీదు. మరి ఇది ఎక్కడ హోల్సేల్ షాప్స్ నుంచి తెస్తున్నారా, ఏంటంటే మనం ఎప్పుడు బేరం చేయలేదులే, చూస్తున్నాము. వీడియో కోసమని షూట్ చేశాను నేను. ఆ ఇంట్లో గడప కట్టుకునే వరకు తీసుకోమన్నాను. అదను కొంచెం అమ్మవారి బొమ్మలను ఫొటోస్ అయితే తీసుకోమన్నాను లాస్ట్లో. మిగతా అన్ని వీడియో కవర్ చేసేసుకున్నాము అని నేను అక్కడే టెంపుల్ ముందు కానీ చుట్టుపక్కల సరౌండ్ కానీ అవన్నీ కవర్ చేసుకున్నాము అని అనుకున్నాను ప్లాన్ ప్రకారం. అట్లాగే ప్లాన్ అయితే చూస్తున్నారు కదా, అట్లాగే కవర్ చేశాను అన్ని షాప్స్ అన్నీ. ముందైతే బాగుంది, కొంచెం కలకలాడుతుంది. అటు బ్యాక్ సైడ్ అయితే నేను ఏంది ఇట్లా ఉందని అనుకున్నాను, కానీ ముందు ఫ్రంట్ వచ్చేతలకి కొంచెం అమ్మవారి దర్శనం ఇట్లా ఎంట్రన్స్ దగ్గర ద్వారం కానీ ఇవన్నీ చాలా లుక్ వచ్చింది, చాలా ఫేమస్గా ఉంది. ఇది నేను ఎప్పుడో వచ్చినట్టు గుర్తు, కానీ నాకు గుర్తులేదు. ఇది ఒకసారి వచ్చా, కానీ అప్పుడు నేను మళ్ళీ రావటం నాకు చాలా అదృష్టంగా ఉంది. నాకు అమ్మవారి దర్శనం చేసుకోవటం కూడా. అమ్మవారి దర్శనం అయితే చాలా బాగా జరిగిందండి మాకైతే. కళ్యాణం ఉంది, లోపల జరుగుతుంది, చాలా చాలా బాగుంది. లోపల కెమెరా నేను అడిగాను, రిక్వెస్ట్ చేశాను, లేదన్నారు వాళ్ళు. ఒక 5 minutes అన్నా తీసుకుంటారండి అని చెప్పినా కానీ లేదండి మిమ్మల్ని చూసి మళ్ళీ వేరే వాళ్ళు వస్తారు అని సెక్యూరిటీ వాళ్ళు బాగా నన్ను ఇబ్బంది పెట్టారు. సర్లే అని మరి ఎందుకులే అని నన్ను మొత్తం కళ్యాణం అయితే ఆ ద్వారంతో లోపలే జరుగుతుంది కళ్యాణం. ఎక్కడ అలౌ చేయలేదు. ఎవరన్నా ఏదన్నా తెలిసిన వాళ్ళు ఉంటే, రికమెండేషన్ ఉంటే ఏదన్నా ఇలాంటివి తీసుకోవచ్చు. కానీలే, ఎందుకంటే మనం వాళ్ళు ఇబ్బంది పెట్టి మళ్ళీ వాళ్ళ రూల్స్ ఎట్లా ఉండేవో మనం ఎందుకు మనకి తలకనొప్పని నేనైతే కళ్యాణంది అక్కడ షూట్ అయితే చేయలేకపోయాను. బయట బాగా జరుగుతుంది కళ్యాణం, అక్కడ అమ్మవారి కళ్యాణం ఉంది. ఇక ఫైనల్గా వచ్చి అక్కడే చుట్టుపక్కల సరౌండ్ కవర్ చేశాము. మీకు ఎలా అనిపిస్తుంది నా వీడియోలు, మరి నా కామెంట్ రూపేణ కూడా తెలియజేయండి. నేను మరిన్ని వీడియోలు కూడా నేను తీసి అప్లోడ్ చేయడానికి కూడా నాకు కూడా ఇంట్రెస్ట్ అనిపించింది. ఇప్పుడు వరకైతే ఆల్మోస్ట్ అన్నీ మిస్ కాకుండా తిరుపతి టూర్ అనేది యాడ్ చేసుకుంటూ వస్తున్నాను. ఇప్పుడైతే ఒక 6 వీడియోస్ అయితే అప్లోడ్ చేశాను. ఇది 7th వీడియో అండి, ఇది part 7 అన్నమాట. ఈ షాపుల్లో కొన్ని అవి తీసుకోమంటే ఏమైనా వీళ్ళని వద్దంటున్నారు. సరేలే పోనీలని చిన్నది దర్వాజాకి మన ఎంట్రన్స్ దగ్గర పెట్టుకుందాం అనుకుంటున్నాము. అడుగుతుంటే 350, 250 అలాంటివి అవన్నీ చెబుతున్నారు. సరే, మనీ ఎంత గురించి అని కాదులే, కానీ ఒకసారి కూడా వీడియో కూడా తీసినట్టుగా అనిపించింది. తీసుకోమంటే వీళ్ళు ఇంకా వేరే సాంగ్ పటాలు అవి తీసుకుందాములే లాస్ట్కి ప్రస్తుతానికైతే అన్నారు లేడీస్. సరే అండి, మిగతా అవన్నీ ఇక అమ్మవారి దగ్గర మా మిస్సెస్కి అయితే కుంకుమను అది ఇచ్చారు బ్రాహ్మణులు లోపల. ఆల్రెడీ అది ఇచ్చారు కాబట్టి ఎద్దులేని అనుకున్నాము.
ఇక్కడ షాపింగ్ కూడా అంతా ఫుల్ రష్గా ఉంటుంది. ఏ షాప్ పడ్డా కానీ భక్తులు అయితే అన్ని షాపింగ్ చేస్తున్నారు, అంతా బాగా చేస్తున్నారు షాపింగ్. ఏ షాప్లో పడ్డా ఫుల్ క్రౌడ్గా ఉంటుంది అనమాట. ఇదండి ఇది మన ప్రజెంట్ వాగ్ వచ్చి చెప్పాను కదా, తిరుపతి కింద దిగువ తిరుపతి నుంచి ఈ హోటల్లో టిఫిన్ బ్రేక్ఫాస్టు, మళ్ళీ అక్కడే లంచ్కనే వచ్చాము. లంచ్ కూడా అక్కడికే వచ్చాము, మళ్ళీ లంచ్కి అక్కడ చేద్దామని. అక్కడ నుంచి అలివేలు మంగాపురానికి రావటం, అక్కడ దర్శనం చేసుకుని ఆ చుట్టుపక్కల అవన్నీ కవర్ చేసుకోవటం, అవన్నీ ఈ వీడియోలో అయితే చూపించాను నేను. మళ్ళీ రిటర్న్ బ్యాక్ మళ్ళీ అక్కడికి ఆ హోటల్కి వెళ్ళాలి మేము. అప్పటికే మాకు సేమ్ 2 o'clock దాకా అవుతుంది. మేము బయట వచ్చేసరికి 2:30 అవుతుంది. మళ్ళీ అక్కడికి లంచ్ టైం అవుతుంది. లంచ్ టైం అక్కడికి వెళ్ళిపోదామని అనుకున్నాం మేము. ఇంకా లేడీస్ అయితే ఈ షాపింగ్లు ఇవన్నీ అవి ఇంకా రావట్లేదు, టైం అయిపోతుంది, వెళ్ళిపోదాం బండి, 3 లంచ్ టైం అవుతుంది కదా అని ఇక నేను ఒత్తిడి పెట్టాను. ఇక తొందరగా అంటే ఎక్కడ కదలతలేదు, అసలు ఎక్కడ పడితే అక్కడ ఆగిపోతున్నారు, దర్శనాల దగ్గర కానీ వీళ్ళు కానీ అక్కడ కానీ. సరే మనం అనుకున్నట్టుగా అవ్వు కదా. ఇక వాళ్ళు అమ్మవారి దర్శనం అంటారు, మళ్ళీ లోపల ఇది షాపింగ్ అంటారు, చిన్న అంటారు, చూస్తున్నాం అంటున్నారు, వెళ్దామని అంటారు. మాకేంటంటే మన దర్శనం అయిపోతే ఏమైనా మనమే వెళ్ళిపోతానికి ట్రై చేస్తూ ఉంటాం అనమాట. వీళ్ళు ఏమైనా అన్ని చుట్టుపక్కల ఇవన్నీ కవర్ చేస్తూ ఉంటారు. ఇక అదండి వచ్చేసరికి ఇక సాయంత్రం పూట మళ్ళీ స్టేషన్ దగ్గరకు వచ్చాము. ఈవినింగు మాది వెంకటాద్రి ఎక్స్ప్రెస్, ఇది రాయలసీమది అనమాట. ఇది మళ్ళీ ఇట్లా 2 hours ఇట్లా కడప, రాజంపేట, కోడూరు అట్లా వచ్చింది ఈ ట్రైను. ఆల్రెడీ మనం కొన్ని వీడియోలు తీసాం కాబట్టి వచ్చేటప్పుడు కొన్ని క్లిప్లు అయితే యాడ్ చేశాను, అవి కూడా దీంట్లో అప్లోడ్ చేశాను. రిటర్న్ బ్యాక్ ట్రైన్ అయితే ఈవినింగ్ ట్రైన్ అయితే ఉందో మాకు. ట్రైన్ దగ్గరకు వచ్చి ఇక మళ్ళీ ట్రావెల్ చేయాలి కాబట్టి ఈ ట్రైన్లో కొన్ని యాడ్ చేశాను నేను. ఇది రాయలసీమ ఎక్స్ప్రెస్ అండి. ఇది తిరుపతి నుంచి లింగంపల్లికి మేము బుక్ చేసుకున్నాము. యాక్చువల్గా ఏంటంటే నారాయణాద్రి మాకు దొరకలేదండి టికెట్స్. నారాయణాద్రికి అయితే తెనాల్లో దిగాలి, మా నేటివ్ ప్లేస్కి వెళ్దామని అనుకున్నాం ప్లాను. నేను లాస్ట్ మూమెంట్ దాకా ఈరోజు యాక్చువల్గా అయితే ఏంటంటే కార్యక్రమం ఉంది, కొంచెం బంధువులది కూడా, దానికి అటెండ్ కాలేకపోయాను. ఇది ఆల్రెడీ ఇది ప్లాన్గా ఇప్పటి నుంచో 3 months బ్యాకే మనం బుక్ చేస్తున్నాం కాబట్టి తప్పదు. మరి స్వామివారి కళ్యాణం మరి 10సారి కానీ స్వామివారి దర్శనం కానీ ఏమైనా చూసుకోవాలన్నా కానీ మరి 10సారి ఇబ్బంది క్యాన్సిల్ చేయాలనే కష్టం కాబట్టి నేను కొన్ని కార్యక్రమాలకే కొన్ని అటెండ్ అవ్వలేదు ఈ టైంలో. ఫంక్షన్లు అయితే ఉన్నాయి. ఇక అట్లా చెప్పాను, ఇట్లా తిరుపతి ప్రోగ్రామ్ ఉంది, ఆల్రెడీ 3 months బ్యాక్ మేము ప్లాన్ పెట్టుకున్నాము, రాలేకపోతున్నామని చెప్పాను. సరేనన్నారు వాళ్ళు. కొంచెం తప్పదు కదా, మనం ఇంట్లో వాళ్ళు కూడా చూసుకోవాలి, మన మొక్కులు కూడా చూసుకోవాలి. ఎప్పటి నుంచో ఇక ఇల్లు కట్టిన తర్వాత వెళ్ళలేదు అనుకున్నాము, మొక్కున్నాము. ఇల్లు తీసుకున్న తర్వాత హైదరాబాద్లో ఇల్లు తీసుకున్న తర్వాత వస్తామని స్వామివారికి మొక్కుంటే ఆ మొక్కు అనేది ఇప్పుడు తీరింది. దేవుడి దయల్లో అయితే మాకైతే బాగా జరిగిందండి. మేమైతే దర్శనం కానీ ఇవన్నీ చక్కగా జరిగింది, హ్యాపీగా. నాకు వచ్చేటప్పుడు కానీ కొండ దిగేటప్పుడు కానీ కొంచెం అప్సెట్ అయిపోయింది స్టమక్ అంతా, తప్పితే మిగతా అంతా హ్యాపీ అండి. ఇక ఎక్కడా నాకు ఇబ్బంది అయితే ఏం లేదు. మా జర్నీ అయితే చాలా చాలా బాగా జరిగింది. మీరు కూడా కామెంట్ పెట్టండి, ఎట్లా ఉంది ఈ వీడియోస్, ఏంటి మీ ఎక్స్పీరియన్స్ బట్టి మీరు పెట్టేదాన్ని బట్టి నేను దాన్ని ఇంకా ఎట్లా డెవలప్ చేసుకోవాలి ఏంటి అనేది కూడా నేను ట్రై చేస్తూ ఉంటాను. మరి అందరికీ మరి ఒక్కసారి చాలా చాలా ధన్యవాదములు అండి. వీడియో చూసే వాళ్ళందరికీ సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. బాయ్.